రామచంద్రాపురానికి చెందినటువంటి కృత్తివెంటి పేర్రాజు పంతులు గారు, రాజమండ్రికి చెందినటువంటి న్యాపతి సుబ్బారావు గారు, తమిళనాడుకి చెందినటువంటి కస్తూరి రంగా అయ్యంగారు, వీళ్ళందరూ కలిసి ఈ దేశంలో భారతీయత యొక్క స్వరాన్ని వినిపింపజేయాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఒక పత్రిక పెట్టారు. ఆ పత్రిక పేరేంటో తెలుసునండి, ద హిందూ. ఈ దేశము యావత్తు భారత్ అనే ఐడియా కోసం పోరాడింది. మీకు తమాషా ఉదాహరణ చెప్తాను. రాజమండ్రి దగ్గర రామచంద్రాపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. రామచంద్రాపురంలో కృత్తివెంటి పేర్రాజు పంతులు గారు 100 ఎకరాల భూమిని ఆయన దానంగా ఇచ్చారు. దేనికోసము? వేద పాఠశాల కట్టడానికి కాదు, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో చెప్పేటటువంటి ద స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ని కట్టడం కోసం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వేద పండితుడు వేదాధ్యయనం కోసం మాట్లాడలేదు. ఆయన ఫైట్ చేసింది భారత్ యొక్క అభివృద్ధి జరగాలంటే ఇది సర్వాంగీణ అభివృద్ధి జరగాలని ఆలోచించాడు.